ఆయుష్కు ఆయువు పట్టు ఏది? ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఆయుష్ను పెంచుకోవటానికి ప్రజలు కానివ్వండి, మనుష్యులు ఎన్నో రకమైన సూత్రాలు పాటిస్తూ ఉంటారు. ఎన్నో వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో ఆయుర్వేదకు సంబంధించిన వాటిని తీసుకుంటూ ఉంటారు. మరి ఆయుష్ని పెంచుకోవటానికి, శరీరం బలంగా ఉండటానికి ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు. అలాగే ఇంకా ఆయుష్ని పెంచుకోవటానికి ఎన్నో ఆరోగ్యకరమైన వాటిని తీసుకుంటారు, వాటిని తింటారు. మరి ఆయుష్ని పెంచుకోవటానికి ఎన్నో రకమైన సాధనలు, వాకింగ్ కానివ్వండి, ఏమండి, ఆ తర్వాత ఎక్సర్సైజ్ కానివ్వండి, ఏమండి, ఆ తర్వాత ఫుడ్ విషయంలో కొన్ని నియమాలు, అంటే ఏమైతే తింటారో, ఏమైతే తీసుకుంటే అవి ఆయుష్ను పెంచుతాయో అనుకుంటారో, లేదా ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారో, లేదా జ్యూసులు తాగుతారు, ఇలాగ రకమైన వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో చొప్పున ఎన్నో రకమైన విధానాలతో, ఎన్నో రకమైన ఆలోచనలతో ఈ ఆయుష్ని ఇంకా పెంచుకోవాలని తాతహలాడిపోతారు. ఆయుష్ను పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుకుతారు. ఈ ఆయుష్ను పెంచుకోవటానికి ఎన్నో రకమైన సూత్రాలు తెలుసుకుంటారు, ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. మంచిదే, వాకింగ్ చేయటం మంచిదే. వాకింగ్ చేసినంత మాత్రాన నీ ఆయుష్ పెరిగిద్దా అని అనుకోవడం అవివేకం. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత బాడీ బిల్డర్ అయినా సరే, నీ ఆయుష్ నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకే ఆయుష్కు ఆయువు పట్టు ఏది అంటే, ఆయువు ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో ఉంది. నీ ఆయుష్ పెంచాలన్నా, నీ ఆయుష్ను తగ్గించాలన్నా దేవుని చేతిలో ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనకందరికి తెలుసు, ఇజికియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయుష్ని పెంచింది ఎవరు? దేవుడు. ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పుట్టిస్తుంది దేవుడు, ఆయుష్ను పెంచుతుంది దేవుడు, ఆయుష్ను తగ్గిస్తుంది దేవుడు. ఎందుకంటే పూర్వం పితరులు చూసుకుంటే ఆయుష్ కాలం ఎంతండి? ఎక్కువ కాలం బతికినటువంటి వ్యక్తి మెతెషుల, ఆదాము 930. ఏమండి, ఇలాగా ఆయుష్ని పితరుల కాలంలో చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఏమైనా సంబంధం ఉందండి? 1000 సంవత్సరాలు ఎక్కడ, 60 సంవత్సరాలు ఎక్కడ? అసలు ఏ సంబంధం లేదు. ఎలాంటి, ఏమండి, వారు ఏ ఎక్సర్సైజ్ చేశారండి పూర్వంలో పితరులు? వారు ఏమన్నా జిమ్కి వెళ్ళారా? వారు ఏమన్నా, ఏమండి, మంచి ఆహారపు అలవాట్లు అనుకొని ఎన్నో పుస్తకాలు చదివారా? ఏం లేదు. ఎందుకంటే ఆయుష్ని పెంచింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఆయుష్ని తగ్గించింది దేవుడు. ఎందుకంటే జననాలు మరణాలు దేవుని వశంలో ఉంది. ఒక మనిషిని పుట్టించాలంటే మానవుడి చేతులు లేదు. ఒక మనిషిని ఆయుష్ని తగ్గించాలన్నా, ఒక మనిషిని ఆయుష్ని పెంచాలన్నా ఒక మనిషి చేతిలో లేదు, ఒక శాస్త్రవేత్త చేతిలో లేదు, ఎవ్వరి చేతులు లేదు. ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నది. మరి ఆ పూర్వంలో ఆయుష్ కాలం పెరిగినాయి అంటే వారు స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు. మంచి తిండే కదండి, మంచి బలమైన తిండి. ఆ రోజు ప్రకృతిలో పండే ప్రతిది బలమైంది. ఆ రోజు ప్రకృతిలో పండించే పంట చాలా విలువైంది, బలమైంది, చాలా ఆరోగ్యకరమైంది. కానీ ఈ రోజు మనం తీసుకుంటున్న ఆహారము అన్ని మందులు ఎక్కువ పండించే వాటినే మనం తీసుకున్నాం. ఇంజక్షన్ చేస్తున్నారు. కాబట్టి కూరగాయలు చూడండి, ఇంజక్షన్ చేస్తున్నారు. మందులు ఎక్కువ వేసేసి పండిస్తున్నారు. కాబట్టి ఇంకా ఏది తిన్నా ఈరోజు మార్కెట్లో ఏది కొన్నా సరే అవన్నీ మందుల మీద వచ్చేవి. ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ మోతాదులో మందులు వేసి పండిస్తున్నారు. వీటి వల్ల మనిషి ఏమైపోతాడంటే శరీరం దెబ్బతింటుంది, లోపల అవయవాలు దెబ్బతింటాయి, తొందరగా చనిపోతున్నారు.
ఫుడ్ పాయిజన్ అవి ఒకప్పుడు లేవండి ఫుడ్ పాయిజన్లు. ఇవాళ చూడండి ఏది తిన్నా ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. అంటే ఈ రోజు మానవుడు ఏం చేశాడంటే తన స్వార్థపూరితం కొరకు, తన డబ్బులు సంపాదించుకోవడం కొరకు ప్రతి దాన్ని నాశనం చేసేస్తున్నాడు. వాటికి ఏం చేస్తున్నారంటే రంగులు వేసేస్తున్నారు. అంటే రసాయనాలు ఎక్కువ పోసేయటం వలన మానవుడు చాలా దెబ్బతిండిపోతున్నాడు. ఇంజక్షన్ చేయటం వల్ల ఒకనాడు మన చిన్ననాటి కాలంలో జాంకాయ ఇంతే ఉండేదండి. ఇంత జాంకాయ ఇప్పుడు ఎంత అయిందండి? ఎంత అయిపోయింది. బొప్పాస్కాయ ఇంతే ఉండేది. ఇవాళ సొరకాయ అలా అంత అయిపోయింది బొప్పాస్కాయ. మరి కొబ్బరి బొండం ఇంతే ఉండేది. ఇవాళ కొబ్బరి బొండం చూడండి 4 తలకాయలు అంత కొబ్బరి బొండం అయిపోయింది. అంటే ఈరోజు ప్రతిదీ మనం చూసుకుంటే ఎన్ని ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ మానవుడు తన సొంత లాభం కొరకు వాటిని పాడు చేస్తున్నారు. మరి ఆయువు పట్టు ఏదైనా మనం ఆలోచిస్తే తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం పిల్లరా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరం. చాలా అండి ఏమండి, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే. అంటే నువ్వు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నువ్వు తీసుకున్న ఆహార పదార్థాలు కానివ్వండి, ఒక మరి ఎక్సర్సైజ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, జిమ్ వెళ్తున్నారు కానీ ఇవన్నీ శరీర సంబంధించిన వాటివి కొంచెం మట్టికే. అవి నీ ఆయుష్ కాలాన్ని పెంచదు. అవి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని నమ్మకం లేదు. ఎందుకంటే ఈరోజు జిమ్ లో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్కి వెళ్ళిపోయిన వారు కూడా హార్ట్ అటాక్లు వచ్చి అక్కడే కూలిపోతున్నారు. ఒకప్పుడు హార్ట్ అటాక్ లేవండి. ఒకప్పుడు ఉన్నాయా? అసలు హార్ట్ అటాక్ అంటే అసలు ఏంటో కూడా తెలియదు పూర్వం రోజుల్లో. కానీ ఈ రోజు చూడండి, చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్ట్రోకులు, హార్ట్ అటాక్ రావటం, పడిపోతున్నారు, కూలిపోతున్నారు. 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్లకి హార్ట్ అటాక్లు వస్తున్నాయండి. మధ్య మన సోషల్ మీడియాలో చూసే ఉంటారు. పరీక్షలు రాస్తూ గుండెపోటుతో మరణం, స్కూల్కి వెళ్తూ విద్యార్థులు మరణం అని. ఇవన్నీ మన జిమ్కి వెళ్తూ ఒక జిమ్ బిల్డర్ కానివ్వండి మరణించాడు. ఇలాగా చాలా మంది యాక్టర్లు కానీ, సినిమా యాక్టర్లు చూడండి, మరి స్ట్రోక్ ద్వారా మరి చనిపోయిన వారు ఎంతమంది లేరు. మరి రాజకీయ నాయకులు చూడండి, స్ట్రోక్ ద్వారా మరణించిన వారు లేరు. అంటే ఒకప్పుడు ఇలాంటివి లేవు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఆహార పదార్థాలు అవన్నీ కలుషితం అయిపోయినాయి. మనం తినే ఫుడ్ అంతా మందులండి. మందులే మనం తింటున్నాం. ఆహారం మనం అనుకుంటున్నాం. ఏమండి, ఆహారం తింటే షుగర్ వస్తుంది, కాయగూరలు తింటే షుగర్లు వస్తున్నాయి. ఈ రోజు ప్రకృతిలో పండించే పంట మనం తినడానికి లేకుండా పోయింది. ఎందుకు? మనుషు పంటలకి ఎక్కువ మోతాదులో మందులు వేయటం, రసాయనాలు వేసేయటం, వాటి వల్ల వెంటనే ఆ కాయగూరలు మనం తీసుకుంటున్నాం. ఒకప్పుడు మరి చికెన్ తినాలంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలా పెరిగితేనే ఆ కోడిని మనం తీసుకుంటాం. ఈ రోజు 20 రోజులకి ఆ కోడి పెద్దదైపోతుంది. ఎందుకు? కోడికి చేసిన ఇంజక్షన్లు. ఇంత కోడి అంత అయిపోతుందండి. దేనివల్ల? ఇంజక్షన్ ఎక్కువ అవటం వల్ల ఉన్న ఆరోగ్యము దెబ్బతీయడానికి కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని ద్వారా? ఈ రోజు మనం తీసుకుంటున్న ఆహార పదార్థం. అదే పౌలు గారు చెప్పారండి, శరీర సంబంధమైన సాధకము కొంతమట్టికే. అంటే వ్యాయామం కానివ్వండి, సాధకం కానివ్వండి, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవన్నీ కొంతమట్టికే ఉపయోగపడతాయి. కొంతమట్టికే ప్రియమైన దేవుని, నువ్వు ఇన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా. కొంతమంది చూడండి ఆహారం తీసుకోరు. ఏం తీసుకుంటారు? డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. మళ్ళీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు, జ్యూస్లు ఎక్కువ తీసుకుంటారు. ఏమండి, భోజనం చేయరండి, ఒక పూటే భోజనం చేస్తారు. అంటే ఈరోజు ఆయుష్ పెంచుకోవడానికి ఎలాగనేది యూట్యూబ్ లో చూస్తారు. చూసి ఏం తీసుకుంటే మన ఆయుష్కాలం పెరుగుతుంది, ఎలా ఉంటే మన ఆయుష్కాలం పెంచుకోవచ్చు, ఏమి తింటే మన ఆయుష్కాలం పెంచుకోవచ్చు అనే వాటి మీద ఈ రోజు చూడండి డాక్టర్లు కానివ్వండి, ఆయుర్వేద హాస్పిటల్ కానివ్వండి, ఏమంటే ఒక పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయండి, మీరు ఎక్కువ వ్యాయామం చేయండి. వ్యాయామం చేయటం మంచిదే, ఎక్సర్సైజ్ చేయటం కూడా మంచిదే. ఏమంటే ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఏవి పడితే ఇవి తినకూడదు. డైట్ అంటే ఏంటి? ఆహారం ఒక్క పూటే తింటారు, మిగతా టైంలో జ్యూసులు తీసుకుంటారు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, ఫ్రూట్స్ తీసుకుంటారు. మంచిదే, తీసుకోవచ్చు. కానీ ఇవి నిన్ను ఆయుష్కాలం పెంచిదా అనేది వాస్తవం కాదు.
ఇవి నువ్వు తీసుకుంటున్నావంటే శరీరం సంబంధించిన వాటి అవి కొంత వరకే, శరీర సంబంధం సాధకము కొంచెం మట్టికే. అవి నిన్ను ఎక్కువ కాలం బ్రతికిస్తాయి అంటే చెప్పలేమండి. ఎందుకంటే మన సమాజంలో చూస్తూ ఉంటాం కదా, ఎంత డ్రై ఫ్రూట్స్ తిన్నా, ఎన్నిసార్లు జిమ్కి వెళ్ళినా, నువ్వు జిమ్ బాడీ బిల్డర్ అయినా సరే మరి వెంటనే స్ట్రోక్ వచ్చి పడిపోతున్నారు. దానికి కారణం ఏంటి? మనం తినే ఆహార పదార్థాలు లోపం ఉంది. మనం తినే వాటిని మనము మందులే తినడం తప్ప కల్తీది అయిపోయినది. ప్రతిదీ కల్తీ అయింది. ఒక నూనెలో కల్తీ, అంతే కదండి, నూనెలో కల్తీ అయిపోయింది. ఈరోజు మరి తీసుకుంటున్న ఆహార పదార్థాలు కల్తీ అయిపోయినాయి, కూరగాయలు కల్తీ అయిపోయినాయి, ప్రతిదీ కల్తీ అయిపోయినాయి. ఇవి మనిషిని దెబ్బతీస్తున్న సంగతి అధికారులు గుర్తించట్లేదు. కానీ వారికి కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. డబ్బుల కోసం మరి ఎన్ని రసాయనాలు వాడుతున్నారు ఈరోజు మన కళ్ళకు కనబడతాయి. ప్రియమైన దేవుడి పిల్లరా, కనుక ప్రియమైన దేవుడి పిల్లరా, అసలు ఆయువు పట్టు వేరు అంటే బైబిల్ ఇంకో మాట చెప్తుంది. ఉపదేశకాండము 30 నీ పుత్రులైన అబ్రహాము, ఇస్సాకును, యాకోబులను ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, ఎవరి ప్రాణమును? యెహోవాయే దేవుడే నీ ప్రాణమునకు, నీ ఆయుష్నుకు మూలమై ఉన్నాడు. ఏమంటే నీ ఆయుష్ను పెంచాలన్న దేవుడే, నీ ఆయుష్ను తగ్గించాలని దేవుడి. ఆయనే మూలం. ఏమండి? ఆయువు పట్టు ఎవరండి? ఆయనండి, దేవుడు. ఆయనే మూలం. నీ ఆయువుకు పట్టు చాలండి. ఆయువుకు పట్టు ఎవరండి? ఆయనే దేవుడు. అంటే దేవుడు దగ్గర ఉంది ఆయువు. గుర్తించుకోవడం ప్రేమైన దేవుని ప్రేమ. ఎవరి దగ్గర ఉందంటే మన ఆయుష్ ఎవరి దగ్గర ఉందంటే మనుషుల చేతిలో లేదు, అధికారుల చేతిలో లేదు. ఎవరి దగ్గర ఉంది? దేవుడే దగ్గర ఉంది. దేవుడే దేవుడే దేవుడే. హాస్పిటల్కి వెళ్తారు, ఆపరేషన్ చేసిన తర్వాత బ్రతకరేమో అనుకుంటారు, కానీ బ్రతికి బయటకు వస్తారు. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ప్రేమైన దేవుడి పిల్లరా, కోమాలోంచి బయటకు వచ్చిన వారు సమాజంలో కనబడతారు. చెడిపోయారు అంటారు, కానీ మరలా బ్రతికి బయటకు వస్తారు. అంటే నువ్వు ఎన్ని ప్రమాదం నుంచి కాపాడాడు? ఎవరు కాపాడాడు? దేవుడే. అప్పుడప్పుడు చూడండి, ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళి దూకేస్తారు, మరి వారు రక్షించడానికి ఎవరో ఒకరు వస్తారు. అంటే ఆయుష్ ఇంకా దేవుడి చేతిలో ఉంది. అంటే నీ ఆయుష్ను పెంచాలని దేవుడే, ఆయుష్ను తగ్గించాలని దేవుడే, ఆయుష్ను ఇవ్వకుండా ఉండాలని కూడా దేవుడే. ప్రియమైన దేవుని పిల్లరా, మరి అటువంటి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆయువు మరి దేవుడి మాట వినాలా? వినాలి. దేవుడి మాట విన్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడిని ఆయుష్ పెంచుతాడు. ఉదాహరణకి హిజ్కియా మీరు చూడండి, దేవుడి మాట విన్నాడు, ప్రాధేయపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఆయుష్కాలం దేవుడు పెంచాడు. అంటే 8 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఒక్క క్షణం, ఒక్క రోజు పెంచాలన్న అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. రేపు మరలా 24 గంటల తర్వాత మరొక 24 గంటలు రావటానికి కారణం దేవుడు. ఆ 24 మరొక రోజుల్లో అడుగు పెట్టడానికి నీ ఆయుష్ని పెంచేది ఎవరు? దేవుడే. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, నువ్వు ఎన్ని సాధనలు చేసినా, నువ్వు ఎంత జిమ్ చేసినా, నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడిచినా, నువ్వు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, దేవుడు తలుచుకోకపోతే నువ్వు అక్కడే కూలిపోతావు. దేవుడు ఇస్తున్నాడు నీ ఆయుష్ కాలాన్ని, దేవుడు పెంచుతున్నాడు నీ ఆయుష్ కాలాన్ని. మరి దేవుడు పెంచినటువంటి నువ్వు ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించి ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. చూడండి ఎంత చక్కని మాట చెప్పాడండి సొలొమోను గారు. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు. ఏ మాటలు అంగీకరించాలి? దేవుడు చెప్పిన మాటలు ఏంటి? ద్వితీయోపదేశకాండంలో 6వ వచనంలోనే ఉంది. కాబట్టి నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండనిమ్ము. నీవు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు ఈ మాటలు నువ్వు చదవాలి, నేర్చుకోవాలి, నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నీవు
దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని మోషే గారు రాసిన గ్రంథంలో కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒకనాడు మోషే గారు చెప్పారు, చిన్ననాటి నుంచి ఈ మాటలు నీ హృదయంలో పెట్టాలి. అంతే కదండి, మోషే గారు చెప్పారు కదండి. నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఏమండి ఈ మాటలు ముందు తల్లిదండ్రులకు మనం నేర్చుకుని ఎవరికి చెప్పాలి? కుమారులకి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పి దేవుడు చెప్పాడు. అసలైన నిజం ఇదండి బైబిల్ చెప్పింది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎవరో నేను దీవిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వవు. లేకపోతే వాళ్ళ కాలికి వీళ్ళ కాలికి నమస్కారం చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వవు. ముందు నువ్వు దేవునికి లోబడాలి. ముందు దేవుని గురించి ఆలోచించాలి. ముందు దేవుని మాటలు వినాలి, నేర్చుకోవాలి. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండనిమ్ము. నీ హృదయంలో ఉండనిమ్మంటే ఈ మాటలు దేవుని మాటలు, మంచి మాటలు, మంచి నడవడి అనే మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. ఈ మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా పెరిగి పెద్దవాడిన తర్వాత దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన నీ ఆయుష్ పెరగదు. నువ్వు ఎన్నో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే జ్యూసులు తాగినా నీ ఆయుష్కాలం పెరగదు. నీ ఆయుష్కాలం పెరగాలంటే దేవుని మాట వినాలి. ముందు దేవునికి లోపడాలి. ముందు దేవుని గురించి ఆలోచించాలి. బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న సూత్రాలు పాటించాలి. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ ప్రియులారా, నా వలన నీవు దీర్ఘాయువు కలుగును. నా వలన నా వలన నీకు, నా వలన అంటే దేవుని వలన, దేవుని దయ వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించి సంవత్సరములు అధికములగును. అంటే నువ్వు దేవుని మాట వినాలి, చెడుని విసర్జించాలి, మంచిని తీసుకోవాలి. చెడుకు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, మంచిని ఆస్వాదించాలి, మంచి మాటలు నడవాలి. బైబిల్ చెప్పిన అదే కదండి. మంచిని ప్రేమించు, చెడును ద్వేషించు, అంతే కదండి. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. బైబిల్ కూడా అదే చెప్పింది, చెడు మాట్లాడకు. ఎందుకంటే కీర్తనలు 1వ అధ్యాయంలో 1వ వచనం ఉంటుంది. ఏమనుంటుంది? దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గమును నిలుక అపహాసుల కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించి దివారాత్రము ధ్యానించాలి. బైబిల్ ధ్యానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎందుకంటే బైబిల్ ధ్యానిస్తే నువ్వు లోకంలో ద్వేషిస్తావు, బైబిల్ ప్రేమిస్తే లోకాన్ని ద్వేషిస్తావు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని వలన ఖచ్చితంగా మనం ఆయుష్ పెంచాలంటే దేవుని వలనే. ఇది రాసి పెట్టుకోండి. ఎవరి వలన ఆయుష్ పెరగదు. నువ్వు ఏమి తీసుకున్న ఆయుష్ పెరగదు, నువ్వు ఏమి తిన్నా ఆయుష్ పెరగదు. కరోనా టైంలో డబ్బున్న వాళ్ళు చనిపోయారా, కాగితాలు లేకున్న వాళ్ళు చనిపోయారండి? డబ్బున్న వాళ్ళు చనిపోయారు. అంటే వారు ఎన్నో సూత్రాలు పాటిస్తారు, ఇంకా ఎన్నో పట్టింపులు పాటిస్తారు. మరి ఏమి తింటాక లేని వాళ్ళు హ్యాపీగా బతికారు. అంటే వారికి మనకి తేడా ఏంటి? డబ్బున్న వారికి ఏముందండి? గర్వం, పొగరు, అహంకారం ఇవి ఉంటాయి. పేదవాడికి ఏం ఉండవండి. పేదవాడికి ఏముండదు, ఆ రోజుకి ఆ రోజు తింటాడు. మనోళ్ళు చాలా డ్రై ఫ్రూట్స్ తింటారు. మరి పేదవాడు ఏమి తిండో. మరి వాడి ఆయుష్కాలం చూడండి పెరుగుతుందంటే వాడు హృదయంలో కల్మషం ఉండదు, పాపం ఉండదు, మంచిగా ఉంటాడు. నాకు ఈ రోజు దొరికిందిలే, చాలే, కడుపు నింపుకుంటే చాలు అనుకుంటాడు. కానీ స్వార్థపరులు ఏం చేస్తారు? పక్కనోడిది కూడా లాగేసుకుని దోచుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో కనబడతారు. మరి అలాంటి వారు ఆయుష్కాలం పెంచాలన్న దేవుడే కదండి, తగ్గించాలన్న దేవుడే. నా వలన అంటే దేవుని వలన ఆయుష్కాలం పెరుగుతుంది, దేవుని వలనే ఆయుష్కాలం తగ్గుతుంది. పాత నిబంధనలలో భక్తుల జీవితాలు ఆయుష్కాలం చూడండి, ఇప్పుడు ఆయుష్కాలం చూడండి, ఎటువంటి సంబంధము లేదు. కానీ ఆయుష్కాలం దేవుని చేతుల్లో ఉంది. మరో మాట చూడండి, 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం.
జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచుము. జ్ఞానము ఉన్నవాడు తండ్రి సుఖపెడతాడు. జ్ఞానం ఉన్నవాడు తండ్రిని దుఃఖపరచడు. జ్ఞానం ఉన్నవాడు తండ్రిని బాధ పెట్టడు. జ్ఞానం ఉన్నవాడు తల్లిదండ్రిని చూసుకుంటాడు. అంటే జ్ఞానం కావాలంటే ఎక్కడికి రావాలి? బైబిల్ దగ్గరికి రావాలి. నువ్వు ఎక్కడో ఏదో స్కూల్లో, గొప్ప స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నంత వాడికి జ్ఞానం ఉండదు. ఎందుకంటే చదువుకున్నవాడు ఆ తల్లిదండ్రులు ఎక్కడ పడేస్తున్నాడు? వృద్ధులాశ్రమంలో పడేస్తున్నాడు. చదువుకున్న వాళ్ళే తల్లిదండ్రులను అడవిలో వదిలేస్తున్నారు. చదువుకున్న వాళ్ళే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. జ్ఞానం లేదండి వాళ్ళకి జ్ఞానం లేదు. మరి దేవుడు సొలొమోను గారు చెప్తున్నారు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లి దుఃఖము పుట్టించుము. డబ్బులు ఇవ్వకపోతే తల్లిని చంపేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు కుమారులు. ఏమండి, వాడు ఆనందం కొరకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపేసి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైక్ కొని ఇవ్వలేదని తల్లిని తండ్రిని కొట్టిన వారి సమాజంలో కుమారులు కనబడుతున్నారు. ఆస్తిని ఇవ్వలేదని చెప్పి తల్లిదండ్రులని చంపేసిన వాళ్ళు కుమారులు మనకు కనబడతారు. ఇలాంటి వారికి దేవుడు ఆయుష్కాలం ఇవ్వడండి. ఇలాంటి వారికి దేవుడు ఆయుష్కాలం ఇవ్వడు. తల్లిని తండ్రిని ప్రేమించమన్నాడు. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అదే కదండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అంటే ప్రేమించు, వారిని బాధ పెట్టకు. వారి బాధ పెట్టకమని బైబిల్ చెప్తుంది. సొలొమోను గారు చెప్పారు, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచుము. నువ్వు తండ్రిని సుఖపరుస్తున్నావంటే నువ్వు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే నీ తల్లిని ఎలా మాట్లాడాలో తెలిసిద్ది. బైబిల్ చదివితే నీ తండ్రితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తెలిసిద్ది. కొంతమంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులకి గౌరవించరు. ఏ మాట పడతా మాట అంటారు, దూషిస్తారు, 10 మందిలో అవమానిస్తారు. నాకేంటి నువ్వు చెప్పేది అంటారు. అంటే ఎన్ని రకాలుగా తల్లిదండ్రులను ఈ రోజు కుమారులు ద్వేషిస్తున్నారో సోషల్ మీడియాలో చూస్తున్నామండి. తల్లిదండ్రులు చెప్పుకోలేరు, వాళ్ళని వృద్ధులాశ్రమంలో పడేస్తున్నారు. వారిని వృద్ధులాశ్రమంలో పడేస్తే నీ ఆయుష్కాలు నువ్వే తగ్గించుకున్నవాడు అవుతావు అన్న సంగతి వాళ్ళకి తెలియదు, చదువుకున్నవాడికి. అందుకే చదువుకున్నవాడు కంటే సాకులోడు బెటర్ అని సామెత ఉంది. చదువుకున్నాడికి జ్ఞానం ఉండదండి. ఎందుకంటే వాడి తల్లిదండ్రులలోనే మనకు కనబడిపోతుంది వాడి జీవితం ఏంటో. తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేవారు సమాజంలో కొడుకులు కనబడతారు. ఏమండి, ఏది కొనిపెట్టకపోయినా తల్లిదండ్రుల మీద ఎదురుగా తిరిగే వాళ్ళు ఉన్నారు, కొట్టేవారు ఉన్నారు. ఆఖరికి తల్లిని తండ్రిని చంపేసిన వారి కొడుకులు కూడా సమాజంలో ఉన్నారంటే వారు ఎంత దౌర్భాగ్యులు ఒకసారి ఆలోచించారు. అంటే బైబిల్ చెప్పింది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుపే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తుంది బైబిల్. అటువంటి తల్లిని గౌరవించేవారు సమాజంలో కనబడట్లేదు, తండ్రిని గౌరవించేవారు సమాజంలో పిల్లలు కనిపించట్లేదు. ఎందుకంటే వారు చదువుకునే చదువు అలాంటిది. ప్రేమైన దేవుని పిల్లల, ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానం చదువుకుంటే వారు తల్లిదండ్రుల్ని వృద్ధుల ఆశ్రమంలో పడేస్తున్నారు. గొప్పవారే, ఉద్యోగం చేసేవారే, సాఫ్ట్వేర్లు అనుకున్న వారు కూడా తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టేవారు కరువైపోతారండి. తల్లిదండ్రులని ఒక ప్రేమతో చూసిన వారు కరువైపోతున్నారండి సమాజంలో. ఎందుకంటే వారికి ఇలాంటి జ్ఞానం లేదు. పిల్లలు నాకు అది కొని పెట్టలేదని తండ్రిని చంపేసేవాడు కొడుకున్నాడు. నాకు అది కొని పెట్టలేదని తల్లిని చంపేసేవాళ్ళు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులను చూసేవారు సమాజంలో మనకు కనపడట్లేదు. కనుక బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. ప్రేమ దేవుడు, నీ ఆయుష్ను పెంచాలన్నా, నీ ఆయుష్కు ఆయువు పట్టువు మూలము దేవుడైతే, నువ్వు ఆయుష్ను పెంచుకోవాలంటే ఈ శరీర సంబంధమైన సాధకములు కొంచెం చేసుకున్న తర్వాత నువ్వు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే అండి. తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రుల మాటలు వినాలి. ఏమండి, తండ్రి అన్న మాటను తమ్ముడు గౌరవించాలి, భర్త మాటను భార్య గౌరవించాలి, వినాలి. అప్పుడే నీ కుటుంబం బాగుంటుంది. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని చెప్పాడండి పౌలు గారు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. నీ తల్లిని నీ తండ్రిని చూసుకోకపోతే నిన్ను దేవుడు చంపేస్తాడని సంగతి గుర్తుపెట్టుకో. నీ తల్లిని నీ తండ్రిని చూసుకోకపోతే నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం తగ్గిపోతున్న సంగతి చూసుకో. నీ తల్లిని నీ తండ్రిని
చూసుకోకపోతే నీకు ఆయుష్ కాలం తగ్గిపోతున్న సంగతి చూసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఈరోజు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే ముందు నీ ఆయుష్ కాలం పెరగాలన్నా, నీ ఆయుష్ కాలం పెంచుకోవాలన్నా మొట్టమొదటిగా దేవునిలో ఉందండి ఆయుష్ కాలం. అంతే కదండి, నీ ఆయుష్ కాలం దేవునిలో ఉంది. నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. నీ తల్లిని నువ్వు తండ్రిని చూసుకుంటే నీ ఆయుష్ కాలం దేవుడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకో అంటాడు. ఏమండి, కపటమైన మాటలు మాట్లాడకూడదు, కీడు చేయకూడదు, మేలు చేసే పనిలోనే ఉండాలి. నువ్వు ఎక్కడ కీడు చేయకూడదు, మేలు చేయాలి. మేలు చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సమాధానంగా ఉండాలి. ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా చివరి మాట చూసుకుని ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. సామెత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణము. 10వ అధ్యాయము 27. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. నువ్వు భయము భక్తి దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండాలంటే నువ్వు భయము ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు దీర్ఘాయువు అవుతావు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవునిలో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునిలో ఉంటే నువ్వు ఖచ్చితంగా దీర్ఘాయువు అవుతావు. నువ్వు దేవుళ్ళు ఉంటే నీ ఆయుష్కాలం పెరిగిద్ది. నువ్వు దేవుళ్ళు ఉంటే నువ్వు భయము భక్తి కలిగి విశ్వాసంగా భూమి మీద బతికితే ఖచ్చితంగా నీ ఆయుష్ కాలాన్ని ఎవరు పెంచుతారు? దేవుడే పెంచుతాడు. కనుక ఆలోచించండి, నీ ఆయుష్కి ఆయువు పట్టు వేదండి దేవుడేనండి మనకి. నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, నువ్వు ఎన్ని జ్యూసులు తాగినా, ఎన్ని కిలోమీటర్లు నడిచినా, నీ కండలో బాడీ బిల్డర్ గా పెట్టుకున్నా, నీ ఆయుష్ను పెంచాలంటే దేవుడే పెంచాలి. దేవుడు పెంచాలంటే మొదటిగా దేవునిలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలి, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి, తల్లిదండ్రులు సన్మానింపుము అని అన్నాడు. చిన్ననాటి నుంచి ఈ మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు దేవునిలోంచి తొలగిపోవు, నువ్వు దేవునిలోంచి బయటికి వెళ్ళవు, నువ్వు దేవునిలోనే ఉంటావు, దేవుడి కొరకు బ్రతుకుతావు. నీ తల్లిదండ్రులు పెంచాలనే ఆలోచనలో నువ్వు ఉంటావు. ప్రేమైన దేవుని పిల్లరా, ఎప్పుడు? బైబిల్ చదివితేనే. బైబిల్ చదవకపోతే నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించలేవు. దేవుని దగ్గరికి రాకపోతే నీ తల్లిని నీ తండ్రిని గౌరవించలేవు. నీ ఆయుష్ పెంచాలన్నా నీ చేతిలో ఉంది, నీ ఆయుష్ తగ్గించుకోవాలన్నా నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే నువ్వు మంచిగా బ్రతికావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆయుష్ కాలాన్ని పెంచుతాడు. నువ్వు చెడ్డగా బ్రతికావు అనుకోండి, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళని కొట్టి వారిని ఇబ్బంది పెట్టి వారిని అనాథాశ్రమంలో విడిచిపెట్టినంత మాత్రాన నువ్వు ఇన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసా, నువ్వు ఇన్ని ఆహారాలు అలవాట్లు నేర్చుకున్నా, దేవుడు ఆయుష్కాలం నీకు ఇవ్వడం. ఎందుకంటే నీకు దేవుడు ఆయుష్కాలం ఇవ్వాలంటే బైబిల్ చదివితే ఎన్నో అద్భుతమైన మాటలు నీ హృదయంలో ఉండి దేవుడి కొరకు చిన్ననాటి నుంచి ఇవి నీ హృదయంలో ఫలిస్తే నీకు ఆయుష్ని దేవుడు ఖచ్చితంగా పెంచుతాడు. నా కుమారుడు భూమి మీద ఉండాలని కోరుకుంటాడు. అప్పుడప్పుడు సమాజంలో మనం చూస్తాం, వీడు లేకపోతేనే బాగుంటారు అని సమాజంలో మాట్లాడతారు. అంటే వాడు ఇన్ని చేశాడు, వీడు ఉంటే మంచోడు, ఇంకా 10 కాలాలు చల్లగా ఉండాలని మనం మా సమాజంలో చూస్తూ ఉంటాం. అంటే ఉంటే ఏంటి? మంచి పని చేస్తాడు, వీడు ఉంటే చెడ్డ పని చేస్తాడు. మనమే అలాగ ఆలోచిస్తే మరి దేవుడు అండి ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా. అందుకే దేవునిలో ఉండాలి, దేవుడి కొరకు బ్రతకాలి, భయము భక్తి విశ్వాసం చేత దేవుని మందిరంలో ఉంటే బైబిల్ చదివితే నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించి సన్మానింపితే నీవు దీర్ఘాయుష్మంతావు, నీ ఆయుష్ కాలం పెరిగిద్ది.